సరే ఫోటోల గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఇందాక నుండి చెప్తున్నాను నాకు ఫోటోలు అంటే ఇష్టం లేదు, ఫోటోలు అంటే బిగుసుకుపోతాను. కానీ నేను మీ ఇన్స్టాగ్రామ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి మీరు కొంచెం అక్కడక్కడ పోజులు పెట్టి చూపెట్టరా? నాకు తెలిసి బ్యాగీ ప్యాంట్స్ వేసుకొని వాకింగ్ స్టైలిష్. సరే వాటి క్యాప్షన్ లేదంటే వాటి అంటే ఈచ్ ఫోటో ఎప్పుడు కూడా మనం దిగేవి జస్ట్ ఎవరికొకరికి చూపించుకోవడం కోసమే కాకపోతే చూపెట్టండి, నేను చెప్తా. మన మెమరీస్ ఉంటాయి వాటిలో. సో అది ఏ సిచ్యువేషన్ అట్లా నాకు ఫోటో చూపెట్టు. ఓకే, ఈ ఫోటో గురించి మాట్లాడుతున్నాం. ఆ ఫోటో తీసింది నా ఫ్రెండ్. అలా కాదు అంటే అన్న అక్కడ కూర్చో అన్నాడు. అక్కడ కూర్చొని అంటే ఇటు చూడన్నా అన్నాడు. ఇటు చూసా అంటే అదొక పోజ్. అక్కడక్కడ ఒక్క దాంట్లో దొరకదు అది. షటర్ అనేది అంటారు. అంటే ఒక్కసారి క్లిక్ చేసి 10 ఫోటోలు వస్తాయి. ఆ 10 ఫోటోల్లో ఒకటి దొరుకుతుంది. అచ్చా, అందులో పోయేలోపు 10 సార్లు కొడుతుంది కదా, అది ఒకటి దొరుకుతుంది. ఆ ఒకటి అది. ఏమైనా క్యాప్షన్ ఇద్దామా ఈ ఫోటోకి? ఏంటో ఈ జీవితం. ఓకే, ఇది బాగుందండి. ఇది మంచి పోజ్ లాగే ఇది అనిపిస్తుంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కొలాబరేషన్ కోసం వచ్చాడు. అయితే ఏం చేద్దాం అన్నప్పుడు ఆ స్టేజ్కి వచ్చేసరికి ఐడియాలన్నీ అయిపోయాయి. అంటే ఆయన వచ్చిన ఐడియాసే. ఏం చేద్దాం అంటే ఏదో ఒకటి పెట్టు, నేను తీస్తూ ఉంటాను, చాలా టైం ఉంది ఇంకా మాకు ప్యాకప్ చెప్పడానికి అన్నాడు. సో అందుకని ఇలా 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 పెట్టిన దాంట్లో అదొకటి బాగా వచ్చింది. మీరు ఏమైనా క్యాప్షన్ ఇస్తారా ఈ ఫోటోకి? సరే, ప్రతిసారి నేనే చెప్పాలా? మీరు చాలా క్రియేటివిటీ ఇందాక నుండి నేను చూస్తూ ఉన్నాను. మీరు చెప్పాలి, మీలో ఉండి బోల్డ్ అన్ని వస్తాయి, లోపల దాచుకోవద్దు, బయట డైలాగ్ వస్తుంది కానీ డైలాగ్ రావట్లేదు, మైండ్లోకి వస్తుంది డైలాగ్ రావట్లేదు. యా, మేము అల్లుకుంటాం. సారీ, నెక్స్ట్ ఫోటో. నెక్స్ట్ ఫోటో ప్రిపేర్డ్గా ఉంటా. మీరు చెప్పిన కాన్సెప్ట్ కి సూట్ అయ్యేదన్నమాట. నిలబడి చీకట్లో సూర్యుడు. చీకట్లో సూర్యుడు అది షూట్ టైంలో దిగింది వైజాగ్ లో. అంతేనా? ఓ రీసెంట్ ఈ షూటేనా? ఈ షూట్ లో దిగింది. చీకట్లో సూర్యుడు. ఓ పక్కన సూర్యుడు ఉన్నాడు, మళ్ళీ చీకట్లో. అంటే చూడండి, బ్లాక్ కలర్ లైక్ దాంట్లో లోపల సూర్యుడు ఉన్నాడు చూడండి. సేమ్ అంతేనా? మీరు నిలబడితే తీసుకుంటా అన్న రిఫ్లెక్షన్ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన ఫోటోగ్రాఫర్, స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉంటాడు కదా, అయితే నేను ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టినాను, నా మీద పెద్ద కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి అనమాట. నువ్వు యాక్టివ్గా ఉండవు, ఏది పెట్టవు, ఇలా అయితే ఎంగేజ్ ఎలా అవుతుంది అది అకౌంట్ అని. నాకేమో తోచదు ఏం పెట్టాలో. సో అందుకని దీనికి వర్క్ చేసిన అతను థియేటర్, అతను హైదరాబాద్ థియేటర్ చేసేవాడు. సో థియేటర్ కొంత పరిచయం ఉండడం వల్ల అతని పేరు ధీరజ్. అప్పుడప్పుడు ఖాళీగా ఉన్న ఫోటోలు తీ నన్ను సాగుకొడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టాలంటారు నేను. అలా తీసిన బంచుల్లో అదొకటి. ఓకే, ఎంఎస్ నారాయణలా ఉంది అది. మరి అది దుబాయ్ వెళ్ళినప్పుడు తీసింది, ఎడారిలో తీసింది. మా వైఫ్ తీసింది అది. అచ్చా, అందుకే ఫోటో బాగా వచ్చింది. మీరేమైనా చెప్తా? డెడికేట్ చేసి ఇది పాట ఉంటుంది కదా, ఎడారిలో కోయిల. ఎడారిలో కోయిల ఏ యాంగిల్లో పాట గుర్తొచ్చింది? ఇదే షర్ట్. ఓ వావ్, ఇదే షర్ట్. ఎడారిలో కోయిల పాట. ఇది కొంచెం క్రియేటివ్. ఇది రిసెప్షన్ రోజు తీసిందండి, నా ఫ్రెండే తీసింది. విచిత్రం ఏంటంటే ఇదే ఫోటోగ్రాఫర్స్ ఎలా క్రియేటివ్గా ఆలోచిస్తారంటే, అది రిసార్ట్ బాత్రూమ్, అది షవర్ ఉంది చూడండి పైన. నేను ఇందాక చెప్పాగా షూట్లప్పుడు ఏది వదిలిపెట్టరని, అందులో భాగంగా బాత్ టబ్బులో, షవర్లో ఎక్కడ పడితే అక్కడ తీసారు. బాగా వస్తుంది అని. మీరేమైనా లోన్ ఇప్పించారా? అవును, అందుకే అంత బాగా కట్టారు. అంటే ఇది కొంచెం రూఫ్ తగిలేలాగా అనిపిస్తుంది. మీరేమైనా లోన్ ఇప్పిస్తే పెద్దది. బాత్రూమ్ నన్ను కాదండి, హౌస్ లోన్ ఇస్తే బాత్రూమ్ అవుతుంది ఆ హైట్ కి. అంతే అంటారా? మీరు ఇంకేమైనా క్యాప్షన్ ఇవ్వాలనుకుంటున్నారా? అన్న హీరో. అది చూడండి ఎంత దొరికిపోతుందో ఫేషియల్ ఎక్స్ప్రెషన్. అంటే అందరూ చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు అని అర్థమవుతే అలా అయిపోతుంది, బిగుసుకుపోతుంది. అచ్చా, ఇది బిగుసుకుపోయిందేనా? అంత చక్కగా న్యాచురల్ గా అనిపించింది. అంటే పసుపు రుద్దుతున్నారు కాబట్టి మీకు న్యాచురల్ గా అనిపించింది. నాకు తెలుసు ఆడ ఎంత ఇబ్బంది ఉందో. లోపల ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అప్పుడు? ఇవన్నీ అవసరమా? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే పోద్ది కదా, ఓ సంతకంతో అయిపోద్ది కదా. ఇవే ఉండవు. మీరు మీ లోపల నుండి ఏదో తనుకుంటూ వస్తుంది, కనిపిస్తుంది. అయిపోతుంది. నాకు ఫ్రంట్ కంటే సెకండ్ పర్సన్ చాలా క్యూట్ గా ఉంటారండి, వాళ్ళే ఉంటారు ఎప్పుడు. అవును, ఆబ్వియస్లీ.
సరే ఇది షూట్ టైంలో ఐ గెస్ అంటే ఈ సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఏ సందర్భంలో? మనం టీజర్లో వాడాం కదా, అదే అన్న ఫోటో కానీ ఇలా పోజ్, ఆ లొకేషన్ వుడ్స్ అని ఇందాక చెప్పాను కదా, ఆ వుడ్స్ అంటే అదే. షార్ట్ గ్యాప్లో ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టడం కోసం బట్టలు మార్చుకొని దిగాల్సి వచ్చింది. అంత కష్టపడ్డారా మిమ్మల్ని? మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ ఫోటో గురించి? 3 monkeys. 3 monkeys. క్రియేటివ్గా ఆలోచించాలి అలా. 3 monkeys. వీడు మాత్రం చాలా మంకీ కదా, చాలా సీనియర్ మంకీ. అది ఆ షూట్లో నేను లేను, నా సీన్స్ అయిపోయినాయి. కాకపోతే వెళ్ళి మరి కావాలని అది చూస్తా ఉంటే భలే అనిపించేది. ప్రీ వెడ్డింగ్ అప్పుడు షూట్ జరుగుతూ ఉండేది. వాతావరణం ఒకటి చాలా బాగుంటుంది, తొందరగా లైట్ పోతుంది, ఫాగ్ వస్తూ ఉంటుంది. అండ్ అంటే అది ఎక్స్పీరియన్స్ చేస్తే ఈ సీజనే అంటే నవంబర్ డిసెంబర్ సీజన్ అరకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఎప్పుడు వెళ్ళారు షూట్ అక్కడికి? ఈ సినిమా షూట్ అంతా ఎప్పుడు, ఏ టైంలో జరిగింది? నవంబర్ లాస్ట్ ఇయర్ జరిగింది. విత్ ఇన్ 35 days లో అయిపోయిందా? అంత షార్ట్ టైంలో? ప్లానింగ్ అలా ఉండింది. అండ్ మాకు మేజర్గా లొకేషన్ షిఫ్ట్లు లైక్ హీరో ఒకటి అక్కడొకటి అని ఏం లేదు, పాటలు అక్కడే, టాకీ అక్కడే. అండ్ వీళ్ళు రెక్కి చేసింది కూడా ఏంటంటే ఈఎంఐ వర్క్ ప్లేస్ కానీ, నా ఫోటో స్టూడియో కానీ, ఇంకా యాక్టర్స్ ఇల్లులు కానీ అన్ని నియర్ బై ప్లేసెస్లోనే చూశారు. అండ్ ప్రాపర్ ప్లానింగ్తో వెళ్తే ఐ థింక్ వీ కెన్ అచీవ్.